హలో హాయ్ గైస్, ఈరోజు అయితే మీకు కలబంద చెట్లను చూపిస్తున్నా. ఇవి సహజ సిద్ధంగా పెరిగినవి, ఎక్కడ అదే పనికి తెచ్చి నాటినవి కావు. సహజ సిద్ధంగా మా తాత పొలంలో అయితే ఏర్పడినాయి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెట్టును కలబంద చెట్టు అంటారు. దీని యొక్క మరొక పేరు సర్వరోగ నివారణి. సౌందర్యానికి, ఆరోగ్య రక్షణకి కలబంద చాలా అవసరం. మనం చూడొచ్చు, దాదాపు ఎన్నో కంపెనీలు అలోవెరా జెల్ అని ప్రోడక్ట్స్ అయితే మనం పర్చేజ్ అయితే చేస్తున్నాం. అది అంతా ఒకటే ఉంటుంది, కలబంద. ఇవి ఏంటంటే నీటి సౌకర్యం ఏమీ లేదు, సహజ సిద్ధంగా అయితే పెరుగుతుంది. పూర్వకాలంలో చాలామంది నీరు లేనప్పుడు కలబందనైతే తినేవారు. దీనిలో సాల్సిలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఫేస్ వాష్కి, అలాగే ట్యాన్ రిమూవ్కి సాల్సిలిక్ అయితే వాడుతున్నారు. దీంట్లో లూకాల్, ఫినాల్స్, నైట్రోజన్ మరియు యూరియా వంటి ఔషధాలు అయితే ఉన్నాయి. దీనిలో జిబ్బర్లెలిన్ అనే ఒక ఔషధం వల్ల దెబ్బలు మరియు పుండ్లు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీసెప్టిక్గా ఉంటుంది. దీనిని బరువు తగ్గాల్సిన వాళ్ళు తినడం వల్ల విరోచనాలు అయితే అవుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపులను కూడా తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. కలబంద ముఖానికి మచ్చలు, అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి కలబందను అయితే డైలీ తినొచ్చు. చాలామంది కలబందను సాగు పంటగా అయితే సాగు చేస్తున్నారు. కలబంద గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతుల మీద రాసుకుంటే నలుపు అనేది క్రమక్రమంగా అయితే తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని మామూలుగానే మీకు కలబంద తెచ్చి చూపించచ్చు. ఈ విధంగా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది సహజసిద్ధంగా ఏర్పడినాయి కాబట్టి మీకైతే చూపిస్తున్నా. చూడండి, కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అయితే ఉంటాయి. అజీర్ణం, పేగు సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది. ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ IBS బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. కలబందలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపరిచి హై బీపీని నియంత్రిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మన ఛానల్ తెలుసుకోవచ్చు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీటింగ్ నిన్న